దంతాలను శుభ్రం చేసుకునేందుకు మనకు మార్కెట్లో చాలా రకాల టూత్ పేస్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన టూత్ పేస్ట్ను కొనుగోలు చేసి బ్రష్ చేసుకుంటారు. అయితే నిజానికి ఎవరైనా సరే ఏ టూత్ పేస్ట్ పడితే అది వాడకూడదు. తమకున్న దంత సమస్యలకు అనుగుణంగా టూత్ పేస్ట్లను వాడాలి. మరి ఏ రకాల దంత సమస్యలు ఉన్నవారు ఎలాంటి టూత్ పేస్ట్లను వాడాలో చూద్దాం. దంతక్షయం అంటే క్యావిటీలు ఉన్నవారు వాడే టూత్ పేస్ట్లో సోడియం ఫ్లోరైడ్ ఉండేలా చూసుకోండి. ఈ రసాయనం మీ దంతాలను రక్షిస్తుంది, దంత సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ తరహా టూత్పేస్ట్లు పిల్లలు వాడకూడదు. బాగా వేడిగా లేదా చల్లగా ఉన్న పదార్థాలను తింటే కొందరికి దంతాలు సుర్రుమని అనిపిస్తాయి. అలాంటి వారు డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ని వాడాలి. దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చిగుళ్ళ నొప్పి ఉండి చిగుళ్ళు రక్తం కారుతూ ఉండేవాళ్ళు యాంటీ జింజివైటిస్ టూత్పేస్ట్ వాడితే ఫలితం ఉంటుంది. కొందరికి నాలుకపై పాచ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు టార్టార్ కంట్రోల్ తరహా టూత్పేస్ట్ వాడితే ఫలితం ఉంటుంది. దీంతో నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. దంత సమస్యలు లేని వారు మాత్రం టీత్ వైట్నింగ్ టూత్పేస్ట్ను వాడితే మంచిది. దాంతో దంతాలు తెల్లగా మారతాయి. ఇప్పుడు చెప్పిన సమస్యలు కలిగిన వారు ఆయా టూత్పేస్ట్లను వాడితే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు.